ఒక్కొక్కసారి లోకంలో ఎలా ఉంటుందంటే పక్కన ఉన్న వాడి యొక్క బలం ఆశ్రయించినటువంటి వాడికి బలంగా మారుతుంది. వాడికి సహజంగా బలం ఉండదు, కానీ తాను ఎవరిని ఆశ్రయించి ఉన్నాడో వాడి బలం చేత తనకన్నా బలవంతుణ్ణి అధిక్షేపిస్తాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తుంటారు పెద్దలు. శేషుడికి గరుడు అంటే చాలా భయం. ఎందుకంటే సహజంగా శేషుడు పాము, గరుడు సర్ప విరోధి. అందుకని ఒక్క సభామంటపంలో స్వామివారు ఉండగా శేషుడు అక్కడికి వెళ్ళట. ఎందుకు వెళ్ళడంటే గరుడు సభామంటపానికి తీసుకెళ్తాడు, సభామంటపం నుంచి బయటికి తీసుకెళ్తాడు. అక్కడ ఆయింది అధికారం. ఈయన వెళ్ళాడు అనుకోండి, లేనిపోని ఇబ్బంది. కానీ శయనాగారంలో శ్రీ మహావిష్ణువు పడుకునే చోట శేషుడిది అధికారం. ఎందుకని ఆయన శేషుడి మీద పడుకుంటాడు. ఒకానొక నాడు ఎందుకో అకస్మాత్తుగా ఒక మాట చెప్పడానికి శేషుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాలసముద్రానికి వచ్చారు, మాట చెప్దామని. ఇప్పుడు ఈ శేషుడు అన్నాడు, అలాగే పడుకుని గరుత్మంతుడిని చూసి, హలో గరుడా హౌ ఆర్ యు అన్నాడు. అంటే ఓయ్ గరుత్మంత ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నాడు. వీళ్ళు మాట అనడమే. ఇప్పుడు గరుత్మంతుడు అనుకున్నట్టు, అవునులే స్థానబలం, స్వామి నీ మీద పడుకుని ఉన్నారుగా, ఏమైనా అంటావు అని. ఇప్పుడు బాగున్నానండి అన్నాడు. ఎందుకని? పైన శ్రీ మహావిష్ణువు పడుకున్నారు. మీరు ఒక వస్తువుని ఆశ్రయించి ఉన్నారనుకోండి, అది చాలా బలమైన వారు మీ వెనకాతలు ఉన్నారనుకోండి, మీ జోలికి రావడానికి భయపడతారు. ఆయన్ని మనం ఏం చేయలేము బాబా, ఆయన వెనకాల మినిస్టర్ గారు ఉన్నారంటారు కదండి.